హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్చూడి తర్మ. ఈరోజు మనం సొగస్చూడి తర్మలో ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీ మెయిన్ రోడ్లో ఉన్న విఘ్నేశ్వర డ్రెస్సెస్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో డిజైనర్ డ్రెస్సెస్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చూద్దాం. విఘ్నేశ్వర డ్రెస్సెస్లో మనకి డ్రెస్సెస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు భారతి గారు ఉన్నారు. హలో అండి. ఈరోజు ఏ వెరైటీస్ చూపిస్తున్నారు డ్రెస్సెస్లో? ఇది వచ్చేసి మనకి రెడీమేడ్స్ మెటీరియల్ టాప్స్ ఆల్ వెరైటీస్ డ్రెస్సెస్ కి సంబంధించి. ఓకే, మన ఫస్ట్ వెరైటీ ఫస్ట్ వచ్చేసి మనకి పింక్ కలర్. ఇది రెడీమేడ్ డ్రెస్ అన్నమాట. ఓకే, రెడీమేడ్ డ్రెస్సెస్ లో మనకి జార్జెట్ అంటే చూడడానికి మనకి ఏంటంటే నెట్టెడ్ లా అనుకుంటాం, కానీ మనకి మొత్తం కూడా జార్జెట్ ఫ్యాబ్రిక్ తో డిజైన్ చేశారు. ఫోల్డింగ్స్ వచ్చింది కదా, అంటే క్రష్ టైప్ లో మనకి చిన్న చిన్న ప్లీట్స్ ఇచ్చారు. ఓకే, ఆ పైన వచ్చేసరికి బ్లూ కలర్ లాగా మనకి ఇక్కడ బ్లూ అండ్ బ్లాక్ కలర్ మిక్స్ తో ఇచ్చారు. లోపల లేయర్ అంతా కూడా మనకి ఇట్లా ఉంటుంది పింక్, కానీ చాలా లెంతీ ఉంటుందండి. చాలా బాగుంటుంది. అంటే మనకి ఎక్కువ ఈ కలీస్ అనేవి రావడం వల్ల మనకి పఫ్ లాగా ఉంటుంది. ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా మనం చూస్తున్నట్లయితే నెక్ పార్ట్ అంతా కూడా బేస్ అంతా బ్లాక్ అండ్ గోల్డ్ మిక్స్ టిష్యూ తీసుకొని దానిపైన నెట్టెడ్ తీసుకున్నారు బ్లాక్ కలర్. ఆ నెట్టెడ్ పైన అంతా కూడా మనకి ఒక ఫ్లవర్ షేప్ అంతా కూడా స్ప్రింగ్ వర్క్ ఇచ్చారు. టోటల్ గా స్టోన్స్ అన్ని కూడా మనకి లీఫ్ పార్ట్ మనకి ఇట్లా స్ప్రింగ్ తోనే మనకి క్రీపర్ పార్ట్ ఇచ్చారు. నెక్ కూడా స్టోన్స్ మరి అలాగే పిఠాయి వర్క్ ఉంటుంది. ఇది 2 సైడ్ షోల్డర్ వచ్చేసరికి మనకి థ్రెడ్ తోనే గోల్డ్ మిక్స్ తో ఫ్లవర్ డిజైన్. ఇక్కడ లోపలంతా కూడా మనకి గోల్డ్ కలర్, దానిపైన ఒక లేస్ ఇచ్చారు. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనకి ఒక బకెట్ మోడల్ లో ఏంటంటే రా సిల్క్, ఓన్లీ బ్లాక్ కలర్. బ్లాక్ బటన్స్ వచ్చేసి క్లాత్ బటన్స్ ఇక్కడ పింక్ అండ్ బ్లాక్ కలర్ తీసుకున్నారు అనమాట. ఇది వచ్చేసి ఓన్లీ మనకి ఫ్రంట్ పార్ట్ వస్తుంది. ఫ్రంట్ పార్ట్ మనకి దగ్గరగా కలీస్ ని స్టార్ట్ చేసి టోటల్ గా మనకి ఇంత గేర్ వచ్చేటట్లు డ్రెస్ డిజైన్ ఉంటుంది. కింద మనకి ప్లెయిన్ రా సిల్క్ దామన్ పార్ట్ బోర్డర్. ఓకే, చిన్న ఒక బోర్డర్ స్టైల్, ఒక బోర్డర్ ఇచ్చారు. ఓకే, దీనికి బాటమ్ అండ్ చున్నీ. బోటమ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ బ్లాక్ కలర్ కాంబినేషన్ ఉంటుంది టోటల్ గా. సాటిన్ బాటమ్ అంటే కాంట్రాస్ట్ ఇచ్చారు. బ్లాక్ కలర్ షోల్డర్ పార్ట్ వచ్చింది కదండి, సేమ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారనమాట. బాటమ్ చున్నీ కూడా మనకి నెట్టెడ్ చున్నీ బ్లాక్ కలర్ అంటే టోటల్ కాంట్రాస్ట్ వస్తుంది. ఎందుకంటే బాటమ్ మనకి బ్లాక్ వస్తుంది, చున్నీ బ్లాక్, టాప్ పింక్ కలర్ కాంబినేషన్ తో నెట్టెడ్ చున్నీ వస్తుంది. ఈ డ్రెస్ కాస్ట్ ఎంత ఉంది? ఇది వచ్చేసి మనకి 2050 రూపీస్ పడుతుంది. 2050 రూపీస్ కి ఈ టోటల్ డ్రెస్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక డ్రెస్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇది మెటీరియల్ మనకి డ్రెస్ మెటీరియల్ కోటా ఫ్యాబ్రిక్ వస్తుంది. పింక్ అండ్ పీచ్ కలర్ కాంబినేషన్ తో మనకి డిజైన్ చేశారు. కోటా ఫ్యాబ్రిక్ అన్నమాట. టోటల్ గా మనకి ఫ్రంట్ పార్ట్ అంతా కూడా మ్యాంగో డిజైన్ ఇచ్చారు. మనకి డ్రెస్ కలర్ కాంబినేషన్ సేమ్ థ్రెడ్ వర్క్ తో మ్యాంగో బుట్టి, దానికి అవుట్ లైన్ అంతా కూడా గోల్డ్ తీసుకున్నారు. కింద వచ్చేసరికి మనకి దామన్ పార్ట్ కొంచెం స్కర్ట్ బోర్డర్ లాగా మనకి ఫ్రంట్. ఇక్కడ వచ్చేసి పైన మనకి క్రీమ్ కలర్ రా సిల్క్ మీద ఒక ఫ్లవర్ డిజైన్ సీక్వెన్స్ బోర్డర్ ఇచ్చారు. ఇక్కడంతా కూడా ప్రింటెడ్ మోడల్. ఇది మనకి చందేరి ఫ్యాబ్రిక్ తీసుకున్నారు. కలంకారీ ప్రింట్ ఇచ్చారు అనమాట. మనకి వైట్ గోల్డ్ కలర్ కాంబినేషన్, బ్లాక్ కలర్ లెంతీగా మనకి కలంకారీ ప్రింట్ ఉంటుంది. కింద గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్. ఇది ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్ మాత్రం మనకి బోర్డర్ వస్తుంది. హ్యాండ్స్ పార్ట్ వచ్చేసరికి క్రీమ్ కలర్ షిఫాన్ ఫ్యాబ్రిక్ హ్యాండ్స్ తీసుకున్నారు. మెహందీ గ్రీన్, లైట్ మెహందీ గ్రీన్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి బోర్డర్ మనకి పీచ్ కలర్ అలాగే గోల్డ్ కలర్ బోర్డర్ ఇచ్చారు. హ్యాండ్స్ బాటమ్ కూడా హ్యాండ్స్ కలర్ కాంబినేషన్ తో మనకి బాటమ్ మెటీరియల్ లైట్ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ బాటమ్ ఇచ్చారు. ఇది డ్రెస్ మెటీరియల్. ఓకే, దీనికి చున్నీ కూడా మనకి ఏంటంటే సేమ్ కాంట్రాస్ట్ వస్తుంది అన్నమాట. మెహందీ గ్రీన్ డబ్ అంటే మనకి ప్రింట్, మనకు ఓన్లీ అవుట్ లైన్ లుక్ ఉండేటటువంటి ప్రింట్ ఇచ్చారు. టోటల్ మొత్తం ఆల్ ఓవర్ చున్నీ మొత్తం కూడా మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్ తో ప్రింట్ ఉంటుంది. ఓకే, మనకి సన్నటి ప్రింట్. బోర్డర్ ఎడ్జెస్ లో మాత్రం మనకి గోల్డ్ కలర్ కడీ బోర్డర్ ఉంటుంది. ఓకే, 2 సైడ్స్ మాత్రమే ఎడ్జెస్ లో, అంటే హ్యాంగ్ అయ్యే పార్ట్ లో మనకి ఒక చిన్న గోల్డ్ కలర్ బోర్డర్ కూడా ఇచ్చారు. ఈ డ్రెస్ మెటీరియల్ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 1750 రూపీస్ పడుతుంది. 1750 రూపీస్ కి ఈ డ్రెస్ మెటీరియల్ అవైలబుల్ ఉంది. ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీ మెయిన్ రోడ్ లో ఉంటుందండి విఘ్నేశ్వర డ్రెస్సెస్. ఆల్ వెరైటీస్ ఉంటాయి. డిజైనర్ డ్రెస్సెస్, డ్రెస్ మెటీరియల్స్, హాఫ్ సారీస్, లెగిన్స్, టాప్స్, అన్ని ఆల్ వెరైటీస్ డ్రెస్సెస్ కి సంబంధించి ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. అన్ని కూడా రీజనబుల్ రేట్స్ లో ఉంటాయి. న్యూ స్టాక్, న్యూ డిజైనర్ డ్రెస్సెస్. నెక్స్ట్ ఇంకొక డ్రెస్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మెటీరియల్ ఇది. ఓకే, మనకి వచ్చేసి ఇది చందేరి కోటా ఫ్యాబ్రిక్ లో వస్తుంది డ్రెస్. మొత్తం డోరియా బ్యాక్గ్రౌండ్ వస్తుంది. మనకి బ్రాడ్ చెక్స్ ఇచ్చారనమాట. ఫ్రంట్ పార్ట్ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. కింద దామన్ పార్ట్ చూసినట్లయితే మనకి ఇక్కడ ఏంటంటే గ్రే కలర్ రా సిల్క్ తీసుకొని దాని మీద సేమ్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు. దానిపైన సిల్వర్ కలర్ బోర్డర్. ఇక్కడ వచ్చేసి మనకి గ్రే కలర్ తోనే వీవింగ్ ఇచ్చారనమాట. లైట్ గ్రే కలర్ కాంబినేషన్ తో మనకి థ్రెడ్ వీవింగ్ ఉంటుంది. దానిపైన ఎంబ్రాయిడరీ బంచ్ ఇచ్చారు. టోటల్ గా దానికి గ్రే కలర్ అవుట్ లైన్ ఇచ్చారు అనమాట. అంటే లైట్ గ్రే కలర్ కి డార్క్ గ్రే కలర్ థ్రెడ్ వర్క్ తో అవుట్ లైన్ ఇచ్చారు. ఇది ఫ్రంట్ పార్ట్ బోర్డర్ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. అంటే కింద బోర్డర్ లో ఏ కలర్ అయితే వచ్చిందో అదే కలర్ మనకి హ్యాండ్స్ కి ఇచ్చారన్నమాట. షిఫాన్ ఫ్యాబ్రిక్. బోర్డర్స్ కూడా మనకి కాంట్రాస్ట్ గానే ఉండేటట్లు
గ్రే Silver- కలర్ సిల్వర్ కలర్ కింద దామన్ పాట్ బార్డర్ ఉంటుంది కదా సేమ్ Okay. అదే బార్డర్ కంటిన్యూ చేశారు. దీనికి బాటమ్ అండ్ చున్నీ బాటమ్ ఎల్లోనే ఇచ్చారు మనకి సేమ్ కలర్. డ్రెస్ మెయిన్ కలర్ ఏ కలర్ అయితే ఉందో లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ అదే కలర్ Material కాంబినేషన్ వస్తుంది ఇచ్చారు. ఓకే, క్రేప్ మెటీరియల్, చున్నీ కాంట్రాస్ట్ వస్తుంది మనకి. టోటల్ గా కాంట్రాస్ట్. మనకి బాటమ్ కూడా కాంట్రాస్ట్ కావాలంటే గ్రే కలర్ లెగ్గింగ్ యూస్ చేసుకోవచ్చు. ఓకే, ఇది షిఫాన్ చున్నీ వస్తుంది మనకి. డాట్స్ డాట్స్ అంటే మనకి ఎల్లో కలర్ డ్రెస్ కలర్ కాంబినేషన్ బ్లాక్ కలర్ తో డాట్స్ ఇచ్చారు మిడిల్ లో పార్ట్ అంతా. ఫాలింగ్ ఫ్యాబ్రిక్ యూస్ చేశారు మిడిల్ పార్ట్ లో. ఎడ్జెస్ లో మాత్రం అడ్జస్ట్ లో మనకి బార్డర్ లో దామన్ పాట్ బార్డర్ ఏదైతే మనం చందేరి ఫ్యాబ్రిక్ చూసామో వీవింగ్ తో అదే మెటీరియల్ ని Silver border, grey ఇచ్చారు. border. సిల్వర్ బార్డర్ వన్ సైడ్ మనకి గ్రే బార్డర్ కంటిన్యూ అవుతుంది. ఓకే, ఈ డ్రెస్ మెటీరియల్ కాస్ట్ ఎంత ఉందండి? 1800 పడుతుంది. ఈ డ్రెస్ మెటీరియల్ కాస్ట్ వచ్చేసి 1800 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక డ్రెస్ మెటీరియల్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది టాప్ అన్నమాట. జార్జెట్ టాప్ వస్తుంది. Okay. ఆరెంజ్ కలర్ అండ్ బ్లాక్ కాంబినేషన్. ఓన్లీ టాప్. ఓన్లీ టాప్ వస్తుంది. పైన నెక్ పార్ట్ చూస్తున్నట్లయితే ఇక్కడ బ్లాక్ కలర్ జార్జెట్ మెటీరియల్ తీసుకున్నారు. హ్యాండ్స్ టోటల్ గా మనకి ఆరెంజ్ కలర్ 3/4 ఇచ్చి దీనికి మళ్ళీ మనకి 3 లైన్స్ రా సిల్క్ లైన్స్ ఇచ్చారు. Okay. అంటే బ్లాక్ అండ్ 2 సైడ్స్ తీసుకొని మిడిల్ లో మనకి వైట్ రా సిల్క్ ఇచ్చారు. ఇది వన్ సైడ్ మనకి ఏంటంటే టోటల్ గా నాట్ వర్క్ ఇచ్చేసి మనకి ఉలెన్ థ్రెడ్ వర్క్ తో ఫ్లవర్ డిజైన్ అలా సపరేట్ గా ప్యాచ్ వర్క్ మోడల్. సపరేట్ గా ప్యాచ్ వర్క్ ని మనకి అటాచ్ చేశారు. దీని మీద ఆరెంజ్ అండ్ క్రీమ్ స్టోన్ వర్క్ సీక్వెన్ వర్క్ కూడా తీసుకున్నారు. ఇది మళ్ళీ మనకి కింద పార్ట్ అంతా స్ట్రైట్ కట్ టాప్ వస్తుంది. కింద పార్ట్ అంతా కూడా మిడిల్ పార్ట్ అంతా మనకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ జార్జెట్. కట్స్ దగ్గర వచ్చేసరికి మనకి వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ 2 సైడ్స్ కూడా కింద వచ్చేసి కట్ మోడల్. ఇది 1 లేయర్ అంతా మనకి ఆరెంజ్ కలర్ ఉంటుంది. ఇది సెపరేట్ ఉంది. సపరేట్ ఉంది. ఓకే, ఓకే. కింద చూస్తున్నట్లయితే మనకి బ్లాక్ కలర్ దాని కింద ఆరెంజ్ కలర్ ప్లెయిన్ వస్తుంది అనమాట. ఓకే, ఇది సపరేట్ ఒక లేయర్ మోడల్లో ఇచ్చారండి. ఇది టాప్. దీనికి బ్లాక్ కలర్ లెగిన్స్ కానీ లేదు అంటే కనుక మనం క్రీమ్ కలర్ లెగిన్స్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఈ టాప్ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 1650 రూపీస్ పడుతుంది. 1650 రూపీస్ కి ఈ టాప్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇది చందేరిలోనే మనకి డ్రెస్ అన్నమాట. టోటల్ డ్రెస్. ఇది వచ్చేసి మనకి షార్ట్ మోడల్ డ్రెస్ కాలర్ వస్తుంది. కాలర్ నెక్. కాలర్ నెక్ మొత్తం కూడా మనకి వైట్ కలర్ కాంట్రాస్ట్ తీసుకున్నారు. దాని మీద థ్రెడ్ వర్క్ డిజైన్ చేశారు. నెక్ పార్ట్ జస్ట్ మనకి పైపింగ్ వైట్ కలర్ ఉంటుంది. మనకి ఓన్లీ వన్ సైడ్ మాత్రమే ఒక ఎంబ్రాయిడరీ బంచ్ ఉంటుంది. వైట్ కలర్ థ్రెడ్ వర్క్ తో మనకి ఒక లీఫ్ బంచ్ ఇచ్చారు. కాంట్రాస్ట్ గా హ్యాండ్స్ కూడా మనకి ఫుల్ హెవీగా ఉండేటట్లు డిజైన్ చేశారు. ఇక్కడంతా కూడా మనకి వైట్ కలర్ కాంబినేషన్ కాటన్ ఫ్యాబ్రిక్ తీసుకొని ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారనమాట. ఫుల్ గా మనకి గ్రీన్ కలర్ డ్రెస్ కలర్ కాంబినేషన్ తీసుకొని ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు. ఇక్కడ చేతుల దగ్గర హ్యాండ్స్ దగ్గర వచ్చేసరికి కింద ఏంటంటే మనకి కాంట్రాస్ట్ గా గ్రీన్ కలర్ కాటన్ తీసుకొని దాని మీద అంతా కూడా థ్రెడ్ వర్క్ వస్తుంది. ఇది మిడిల్ పార్ట్ మనకి బటన్స్ ఇచ్చారనమాట. టోటల్ క్లాత్ బటన్స్ వైట్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. 2 సైడ్స్ ప్లెయిన్ వచ్చి ఇక్కడ మాత్రం మనకి కట్ లాగా ఈ డిజైన్ ఫ్రంట్ ఓపెన్ ఉంటుంది. ఇక్కడ కింద మనకి ఇక్కడ హ్యాండ్స్ దగ్గర గ్రీన్ ఉంటుంది కదా, ఇక్కడ వచ్చేసి వైట్ కలర్ దానికి థ్రెడ్ వర్క్ వైట్ ఇచ్చారు అనమాట. ఓకే, ఇది టాప్. దీనికి బాటమ్ అంచుని బాటమ్ కూడా మనకి డిఫరెంట్ గా ఉంటుంది. అంటే మనకి షార్ట్ మోడల్ టాప్ వస్తుంది కదా, మనకి పటియాలా ప్యాంట్ వస్తుంది అనమాట. పట్యాల మోడల్ వచ్చి దానికి కూడా మొత్తం కిందంతా కూడా హాఫ్ పార్ట్ మొత్తం మనకి వర్క్ చేశారు. హ్యాండ్స్ దగ్గర ఎలాంటి వర్క్ అయితే వచ్చిందో క్రీమ్ కలర్ బేస్ తీసుకుని దానిపైన గ్రీన్ కలర్ కాంబినేషన్ తో సేమ్ మనకి బాటమ్ లో కూడా అట్లాంటి డిజైన్ ఇచ్చారనమాట. దీనికి థ్రెడ్ వర్క్ వస్తుంది. మనకి చున్నీ డబల్ షేడ్ వస్తుంది. ఓకే, బాటమ్ కలర్ అండ్ టాప్ కలర్ ఈ 2 కలర్స్ కాంబినేషన్ తో మనకి చున్నీ డిజైన్ చేశారండి. గ్రీన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ వస్తుంది. అంటే మిడిల్ పార్ట్ వైట్, 2 సైడ్స్ మనకి ఏంటంటే గ్రీన్ కలర్ ఇచ్చారు. ఓకే, ఈ డ్రెస్ కాస్ట్ 1550 రూపీస్ పడుతుంది. 1550 రూపీస్ కి ఈ డ్రెస్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ కూడా మనకి టాప్ అన్నమాట. ఇది జార్జెట్ టాప్. ఓకే, ఇది వచ్చేసి టోటల్ ఫాలింగ్ ఫ్యాబ్రిక్. పైన నెక్ పార్ట్ మనకి ఫుల్ హెవీగా ఉండేటట్లు కాలర్ నెక్ ఇచ్చారనమాట. రెడ్ కలర్ జార్జెట్ లోనే ఇక్కడ మనకి కొంచెం బ్లాక్ మనకి కనిపించేటట్లు బ్లాక్ కలర్ రా సిల్క్ తో డిజైన్ చేశారు. బటన్స్ కూడా మనకి కొంచెం డిఫరెంట్ గా ఉండేటట్లు. దీనికి బటన్స్ అంటే చైన్స్ మనం లేస్ మోడల్ చైన్ యూస్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ కూడా టోటల్ గా మనకి జార్జెట్ రెడ్ కలర్ తీసుకున్నారు. ఈ హ్యాండ్స్ దగ్గర మాత్రం మనకి కొంచెం డిఫరెంట్ గా ఉండేటట్లు నెట్టెడ్ అనమాట. నెట్టెడ్ మీద టోటల్ గా మైక్రో వెల్వెట్ తీసుకున్నారు. దాన్ని మనకి కట్ వర్క్ లాగా నెట్
నెట్టెడ్ మీద మనకి డిజైన్ ఇచ్చారనమాట. Okay, టూ hands. హ్యాండ్స్ కూడా మనకి డిజైన్ ఉంటుంది, రిస్ట్ దగ్గర వస్తుంది. కింద దామన్ పాటు సేమ్ మనం హ్యాండ్స్ దగ్గర ఏదైతే డిజైన్ చూసామో అదే డిజైన్ ని మనకి కింద కూడా కంటిన్యూ చేశారనమాట. Okay. ఫ్రంట్ మాత్రం మనకి డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇది టోటల్ గా మనకి ఓన్లీ టాప్ అండి. దీనికి బ్లాక్ కలర్ లెగిన్స్, బ్లాక్ కలర్ చున్నీ వేసుకోవచ్చు. డిజైనర్ కాన్సెప్ట్ తో తీసుకున్నారు దీన్ని. దీని కాస్ట్ ఎంత ఉందండి? 1500 పడుతుంది. 1500 రూపీస్ కి ఈ టాప్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది జూట్ సిల్క్ అన్నమాట. టోటల్ డ్రెస్ అండి, సెమీ స్టిచ్ వస్తుంది. సెమీ స్టిచ్. ఓకే, ఇది వచ్చేసి కాలర్ నెక్ తీసుకున్నారు. టోటల్ గా క్రీమ్ కలర్ కాంబినేషన్ తో మనకి కాలర్ నెక్ ఇచ్చారు. హ్యాండ్స్ చూస్తున్నట్లయితే మనకి ఏంటంటే క్రీమ్ కలర్ మనకి జూట్ ఇచ్చారనమాట. హ్యాండ్స్ దగ్గర పింక్ కలర్ కాటన్ తో మనకి బార్డర్ ఇచ్చారు. దీనికి వచ్చేసి నెక్ పార్ట్ మనకి హెవీగా ఉండేటట్లు థ్రెడ్ వర్క్ తో డిజైన్ తీసుకున్నారు. టూ సైడ్స్ కూడా మనకి వన్ సైడ్ అంతా కూడా వైట్ కలర్ కాంబినేషన్ ఫ్లవర్స్ తీసుకొని మిడిల్ లో గోల్డ్ ఇచ్చారు. ఇక్కడ ఒక వన్ సైడ్ బంచ్ వచ్చేసి పింక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్, లీఫ్ పార్ట్ లైట్ గ్రీన్ డార్క్ గ్రీన్ తో ఒక బంచ్. దీనికి కాంట్రాస్ట్ గా ఆపోజిట్ వర్షన్ లో మనకి ఆ డిజైన్ తీసుకున్నారు. రోజ్ ఫ్లవర్. ఇది మనకి నెక్ పార్ట్ వస్తుంది. ఇది వచ్చేసి మనకి స్ట్రైట్ కట్ గా కూడా మనం స్టిచ్ చేయించుకోవచ్చు అనమాట. పైపింగ్ వచ్చేసరికి పింక్ కలర్ పైపింగ్, ఫ్లవర్ కలర్ ఏదైతే ఉందో టాప్ లో సేమ్ అదే కలర్ కాంబినేషన్. ఈ ఫ్లవర్ క్రీపర్ వన్ సైడ్ ఇచ్చారు మనకి లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ఒక బంచ్ లాగా డిజైన్ చేశారు అనమాట. అంటే ఇక్కడ చూసిన ఫ్లవర్ నే మనకి క్రీపర్ లో ఇచ్చారు, క్రీపర్ లాగా. కింద వచ్చేసి మనకి కాటన్ తీసుకున్నారు. ఇక్కడంతా కూడా మనకి పింక్ కలర్ తీసుకొని దాని మీద ప్యాచ్ వర్క్ ని అటాచ్ చేశారు. టోటల్ గా క్రీమ్ కలర్ రా సిల్క్ మీద పైన ఏదైతే ఫ్లవర్స్ మనం వైట్ అండ్ గోల్డ్ చూసామో అదే ఫ్లవర్స్ ని మనకి మిడిల్ లో ఇచ్చారనమాట. ఓకే, దీనికి బాటమ్ అంచుని బాటమ్ మనకి కాంట్రాస్ట్ పింక్ కలర్ కాంబినేషన్. ఓకే, కాంట్రాస్ట్ బాటమ్ అండి. ఫ్లవర్ కలర్ ఏదైతే ఉందో సేమ్ కలర్ కాంబినేషన్ తో మనకి బాటమ్ ఇచ్చారు. మెటీరియల్ తీసుకున్నారు, ఓకే, కాటన్ మెటీరియల్. దీనికి వచ్చేసి మనకి చున్నీ కూడా ఏంటంటే ఫ్లవర్ కలర్ డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ తో మనకి మార్బుల్ షిఫాన్ ఉంటుంది కదా, సేమ్ అదే ఫ్యాబ్రిక్ ని మనకి చున్నీ ఇచ్చారు. ఫోర్ సైడ్స్ కూడా గోల్డ్ కలర్ కడీ బోర్డర్ ఉంటుంది. ఓకే, దీని కాస్ట్ ఎంత ఉంది? ఇది వచ్చేసి 1450 రూపీస్ పడుతుంది. 1450 రూపీస్ అంటే 1450 రూపీస్ కి ఈ టోటల్ డ్రెస్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ వచ్చేసి మనకి ఇది డ్రెస్, టోటల్ డ్రెస్ అంటే సెమీ స్టిచ్ వస్తుంది అనమాట. ఓకే ఓకే, వైట్ అండ్ షేడెడ్ నెట్టెడ్ లోనే మనకి షేడెడ్ ఇచ్చారు అన్నమాట. టోటల్ గా షిమ్మర్ నెట్ తీసుకున్నారు. ఇది వచ్చేసి మనకి ఏంటంటే నెక్ కూడా కాలర్ నెక్, ఇప్పుడు వచ్చేవన్నీ కూడా ఎక్కువ కాలర్ నెక్లు యూజ్ చేస్తున్నారు. షిమ్మర్ తీసుకున్నారు నెక్. ఇది ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి మనకి ఏంటంటే ఇక్కడ నెట్టెడ్ టైప్ లో మనకి లైనింగ్ ఇస్తారు కదా, ఇస్తారు. నెట్టెడ్ టైప్ లో ఉన్న అంటే సెమీ స్టిచ్ కాబట్టి మనకి ఎలాగైనా స్టిచ్ చేయించుకోవచ్చు. అంటే ఈ పార్ట్ వరకు మనం లైనింగ్ లేకుండా కింద అంతా కూడా లైనింగ్ ఉండేటట్లు కూడా డిజైన్ చేసుకోవచ్చు. ఇది మనకి లేస్ గోల్డ్ కలర్ తీసుకొని టూ సైడ్స్ ఇచ్చారనమాట. ఇక్కడ వచ్చేసి మనకి ఒక షిమ్మర్ బార్డర్ ఇచ్చారు. వన్ సైడ్ మాత్రం మనకి ఏంటంటే మోతీ అండ్ స్టోన్స్ బీడ్స్ ఉండేటటువంటి ఒక ఫ్లవర్ బంచ్ తీసుకున్నారు. అది మనకి లెఫ్ట్ సైడ్ వస్తుంది. మొత్తం కూడా మనకి ఏంటంటే టాప్ అంతా కూడా మనకి షైనింగ్ ఉన్నటువంటి నెట్టెడ్ తీసుకొని దాని మీదంతా కూడా మనకి ఉలెన్ థ్రెడ్ వర్క్ తో డిజైన్ ఇచ్చారు. ఇది హాఫ్ పార్ట్ ఉంటుంది మనకి వైట్ కలర్, కిందంతా కూడా స్కై బ్లూ మోడల్, స్కై బ్లూ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. దీనికి కూడా సేమ్ స్కై బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ తో డిజైన్, కింద గోల్డ్ కలర్ షిమ్మర్ బోర్డర్, ఇక్కడ లేస్ ఇచ్చారు అనమాట గోల్డ్ కలర్ కాంబినేషన్. టోటల్ ఫ్రంట్ పార్ట్ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. హ్యాండ్స్ వచ్చేసి జార్జెట్ వైట్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. చిన్నది మనం గోల్డ్ కలర్ కాంబినేషన్ షిమ్మర్ బోర్డర్. దీనికి బాటమ్ అంచుని, దీనికి మళ్ళీ మనకి లైనింగ్ కూడా వస్తుంది క్రీమ్ కలర్ కాంబినేషన్. టాప్ కి క్రేప్ ఇచ్చారు. బాటమ్ వచ్చేసరికి కాంట్రాస్ట్. కింద షేడెడ్ కలర్ ఏదైతే ఉందో సేమ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారండి. బాటమ్ లైట్ బ్లూ కలర్ కాంబినేషన్. దీనికి చున్నీ వచ్చేసరికి టూ షేడ్స్ షిఫాన్ ఫ్యాబ్రిక్ ఉన్నటువంటి బాటమ్ అండ్ టాప్ కలర్స్ టూ షేడ్స్ తీసుకున్నారు. వన్ సైడ్ అంతా కూడా బ్లూ కలర్, మిడిల్ పార్ట్ మనకి ఏంటంటే క్రీమ్ కలర్, మళ్ళీ కార్నర్ లో బ్లూ ఇచ్చారు. గోల్డ్ కలర్ బార్డర్ అనేది ఫోర్ సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. ఓకే, దీని కాస్ట్ ఎంత? 950 రూపీస్ పడుతుంది. 950 రూపీస్ కి ఈ డ్రెస్ మెటీరియల్ అవైలబుల్ ఉంది. ఇలాంటి బ్యూటిఫుల్ కలర్స్ అండ్ డ్రెస్సెస్ చాలా వెరైటీస్ ఉన్నాయండి విఘ్నేశ్వర డ్రెస్సెస్ లో. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది వైట్ కలర్ నెట్టెడ్ డ్రెస్ అన్నమాట. వైట్ కలర్, వైట్ అండ్ నియాన్ కలర్, నియాన్ పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది. ఇది మనకి నెక్ పార్ట్ వచ్చేసరికి మనకి ఏంటంటే ఇక్కడ మనకి రౌండ్ నెక్ రౌండ్ నెక్ ఇచ్చారు. దాని మీద అంతా షిమ్మర్ మీద మనకి జిగ్జాగ్ లైన్స్ వచ్చేటట్లు. ఇక్కడ షోల్డర్ వచ్చేసరికి నియాన్ పింక్ తీసుకొని దాని మీద మిర్రర్ వర్క్ ఇచ్చారు అనమాట. మిర్రర్స్ కూడా బంచెస్ లాగా డిజైన్ చేశారు. టూ హ్యాండ్స్ కూడా డిజైన్ ఉంటుంది. హెవీగా కనిపించేటట్లు మనకి షోల్డర్ పార్ట్ అంతా కూడా మిర్రర్ వర్క్. అది కూడా కాంట్రాస్ట్
కాంట్రాస్ట్ కలర్ ఇచ్చేసరికి దానిపైన మిర్రర్ వర్క్ అనేది క్లియర్ గా మెన్షన్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి బార్డర్ జిగ్జాగ్ లాగా మనకి గోల్డ్ కలర్ టిష్యూ బార్డర్ ఇచ్చారు. Okay. ఇవి వచ్చేసి కలీస్ అనేవి మనకి పైన బార్డర్ నుంచి స్టార్ట్ చేసి మనకి బిగ్ సైజ్ లో ఉండేటటువంటి మనకి లేయర్ కూడా ఎక్కువ లెంత్ వస్తుంది కింద. అన్నమాట మనకి. Okay. కింద మళ్ళీ సేమ్ మనకి ఫ్రంట్ పార్ట్ ఏదైతే చూస్తున్నామో న్యూన్ బెల్ట్ పింక్ పార్ట్ లో ఉన్న డిజైన్ ప్లస్ న్యూన్ పింక్ రెండు కూడా మనకి బిగ్ సైజ్ లో తీసుకున్నారు. ఓకే. టోటల్ మనకి ఫ్రంట్ పార్ట్ టాప్ అంతా కూడా ఇలాగే ఉంటుంది. బ్యాక్ కూడా బ్యాక్ సైడ్ ఆ మిర్రర్ అనేది మిస్ చేసేసి ఓన్లీ నెక్ పార్ట్ మాత్రమే మనకి మిర్రర్ ఇచ్చారు రౌండ్ గా, మిగిలినంతా కూడా ప్లెయిన్ ఉంటుంది. దీనికి బాటమ్ అండ్ చున్నీ బాటమ్ మనకి వైట్ కలర్ కాంబినేషన్ సాటిన్ బాటమ్ వస్తుంది. చుడీ బాటమ్ ఇచ్చారు. ఓకే. చున్నీ కూడా వైట్ కలర్ కాంబినేషన్. టోటల్ గా మనకి ఇలా ఉంటుందండి. క్రీమ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. 2 సైడ్స్ మాత్రం హ్యాంగ్ అయ్యే పార్ట్స్ లో మనకి నియాన్ కలర్ అండ్ జిగ్జాగ్ లైన్ తో ఉన్నటువంటి బోర్డర్ అనేది యాడ్ చేశారు చున్నీ పార్ట్ లో. ఈ డ్రెస్ కాస్ట్ 1750 రూపీస్ పడుతుంది. ఓన్లీ 1750 రూపీస్ కి ఈ డ్రెస్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ వెరైటీ వచ్చేసి ఇది మనకి మెటీరియల్ సెమీ స్టిచ్ వస్తుంది. సెమీ స్టిచ్. ఇది వచ్చేసి మనకి కాటన్ అండ్ సిల్క్ మిక్స్ ఉంటుంది అనమాట. చాలా Okay. సాఫ్ట్ గా ఉంటుంది మనకి. ఫాలింగ్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ మనకి సెమీ స్టిచ్డ్ కూడా. నెక్ వచ్చేసరికి షిమ్మర్ తీసుకున్నారు. కిందంతా కూడా డ్రెస్ కలర్ కాంబినేషన్, దానికి క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్, మిడిల్ లో గోల్డ్ ఇచ్చారు. సేమ్ అదే డిజైన్ మనకి కింద బెల్ట్ పార్ట్ వరకు కూడా మనకి నెక్ ని డిజైన్ చేశారు అనమాట. Okay. ఇది వచ్చేసి మనకి టోటల్ గా ఫ్రంట్ పార్ట్ అంతా కూడా మనకి పీచ్ కలర్ కాంబినేషన్ మీద లైట్ పీచ్ డార్క్ ఆరెంజ్ కలర్ థ్రెడ్ వర్క్ తో మనకి ఫ్లవర్ Two colours. తీసుకున్నారు. దాని మీద ఆరెంజ్ కలర్ లో మనకి స్టోన్ వర్క్ కూడా డిజైన్ చేశారు. టోటల్ ఫ్రంట్ పార్ట్ అంతా కూడా మనకి ఇలాగే థ్రెడ్ వర్క్ తో డిజైన్ ఉంటుంది. Okay. కిందంతా కూడా మనం చూసినట్లయితే నెక్ పార్ట్ లో చూసిన బార్డర్ ని 2 సైడ్స్ కూడా సేమ్ బార్డర్ ఉంటుంది. ఇక్కడ మనకి జూట్ అండ్ గోల్డ్ మిక్స్ ఉన్నటువంటి కడీ బార్డర్ 2 సైడ్, మిడిల్ లో డ్రెస్ మెటీరియల్ కలర్ కాంబినేషన్ ప్లెయిన్ కాటన్ బార్డర్ ఇచ్చారన్నమాట. ఓకే. ఇది టోటల్ మనకి ఫ్రంట్ పార్ట్ వస్తుంది. మొత్తం కూడా మనకి చూసినట్లయితే ఏంటంటే బ్యాక్ ప్లెయిన్ ఇచ్చారు మొత్తం. టోటల్ గా ఈ థ్రెడ్ వర్క్ డిజైన్ అనేది ఓన్లీ ఫ్రంట్ పార్ట్ లో మాత్రమే ఉంటుంది. దీనికి బాటమ్ అండ్ చున్నీ ఎలా వచ్చాయో చూద్దాం. మనకి బాటమ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది Same అన్నమాట. colour. సేమ్ కలర్ కాంబినేషన్ లోనే Okay. ప్లెయిన్ కాటన్ బాటమ్ ఇచ్చారు. దీనికి చున్నీ కూడా ప్లెయిన్ సేమ్ కలర్ కాంబినేషన్. ఫ్యాబ్రిక్ అనేది మనకి చేంజ్ ఉంటుంది. ఈ డ్రెస్ మెటీరియల్ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 1350 రూపీస్. 1350 రూపీస్ కి ఈ డ్రెస్ మెటీరియల్ అవైలబుల్ ఉంది. విఘ్నేశ్వర డ్రెస్సెస్ లో ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ ఇంకా చాలా ఉన్నాయండి. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది కూడా మెటీరియల్ అన్నమాట. లైట్ లైట్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్. ఫుల్ డిజైనర్ వేర్ ఉంటుంది మనకి. ఇది Okay. పార్టీ వేర్ కి చాలా బాగుంటుంది. ఫ్యాబ్రిక్ చందేరి మిడిల్ పార్ట్ మొత్తం కూడా చందేరి వస్తుంది. ఇది వచ్చేసి మనకి ఏంటంటే మెటీరియల్ ఇచ్చారు. ఇక్కడ నెక్ పార్ట్ ని మనకి డిజైన్ చేశారు ఆల్రెడీ. ఇక్కడ ఏంటంటే మోతీస్ తో ఒక బోర్డర్ ఇచ్చారు. నెక్ పార్ట్ ఇక్కడ వచ్చేసి మనకి జరీ సిల్వర్ కలర్ జరీతో మనకి ఫ్లవర్ డిజైన్ తీసుకొని దాని మీద అంతా స్టోన్ వర్క్, ఇక్కడ మనకి ఉలెన్ థ్రెడ్ వర్క్ వైట్ కలర్, దాని మీద మోతీ వర్క్ ఇచ్చారు అనమాట. ఇది మనకి కింద పార్ట్ వరకు కూడా డిజైన్ చేశారు. వరకు కూడా కవర్ చేశారు. సైడ్ వచ్చేసరికి 2 సైడ్స్ కూడా నెట్టెడ్ తీసుకున్నారు. నెట్టెడ్ వైట్ కలర్ మీద మనకి థ్రెడ్ వర్క్ ఇచ్చారు అనమాట. ఫ్లవర్ డిజైన్ విత్ మిడిల్ మనకి స్టోన్స్ ఇచ్చారు వైట్ కలర్. 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. ఇక్కడ మాత్రం మొత్తం మిడిల్ పార్ట్ ఇంకా ప్లెయిన్ ఉంటుందండి. ఎందుకంటే ఇటు ఇటు డిజైన్ అనేది మనకి ఎలివేట్ అవ్వాలి అంటే ఇక్కడ ప్లెయిన్ చూపిస్తేనే మనకి సైడ్స్ ఉన్న డిజైన్ అనేది క్లియర్ గా కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి కింద దామన్ పార్ట్ చూస్తున్నట్లయితే మనకి నెక్ పార్ట్ లో చూసినటువంటి డిజైన్ ని మనకు ఒక బోర్డర్ లాగా తీసుకున్నారు. డ్రెస్ కలర్ కాంబినేషన్ రా సిల్క్స్ ఇచ్చారు. పైన మనకి లేస్ ఒక వైట్ కలర్ కాంబినేషన్, దాని మీద స్టోన్ బోర్డర్, మళ్ళీ డ్రెస్ కలర్ పీచ్ మనకి పింక్ కలర్ రా సిల్క్ బోర్డర్. దాని పైన మనం చూస్తున్నట్లయితే ఇది ఒక బోర్డర్ లాగా మనకి లీఫ్ నే మనకి థ్రెడ్ వర్క్ తో, అది కూడా కాటన్ థ్రెడ్ వర్క్ తో డిజైన్ చేశారు. ఒక బోర్డర్ లాగా తీసుకున్నారు. బ్యాక్ కూడా మనకి కింద దామన్ పార్ట్ చూసిన బోర్డర్ ని పైన ఎక్కిచ్చారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఫ్లవర్ డిజైన్ ఉంటుంది. సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. హ్యాండ్స్ వచ్చేసి మనకి బేబీ పింక్ కలర్ తో మనకి చందేరి ప్లెయిన్ ఇచ్చారు. గోట్ వర్క్ లాగా మనకి వైట్ కలర్ రా సిల్క్ బోర్డర్ ఉంటుంది. దీనికి బాటమ్ అండ్ చున్నీ బాటమ్ వచ్చేసరికి మనకి సేమ్ మెటీరియల్ ఇస్తారు. బేబీ పింక్ కలర్ కాంబినేషన్, సేమ్ కలర్ కాంబినేషన్ తో మనకి బాటమ్ వస్తుంది. దీనికి వచ్చేసి చున్నీ కూడా చూస్తున్నట్లయితే మనకి షిఫాన్ చున్నీతో బేబీ పింక్ కలర్. మనం క్రీమ్ కలర్ కాంబినేషన్ లెగ్గిన్స్ వేసుకోవచ్చు, కానీ ఇక్కడ మనకి బేబీ పింక్ ఇచ్చేసారు. ఓకే. 4 సైడ్స్ వచ్చింది. 4 సైడ్స్ మనకి షిమ్మర్ బార్డర్ ఉంటుంది. ఈ డ్రెస్ మెటీరియల్ కాస్ట్ ఎంత? 2150 పడుతుంది. 2150 రూపీస్ కి ఈ డ్రెస్ మెటీరియల్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. ఇది వచ్చేసి మనకి
చందేరీలోనే కాటన్ మెటీరియల్ వస్తుంది చందేరి కాటన్. చందేరి కాటన్ వస్తుంది. నెక్ ఇది సెమీ స్టిచ్ అంటే మనకి మెటీరియల్ టైప్ ఇచ్చారు. ఇక్కడ నెక్ వచ్చేసి మనకి రౌండ్ నెక్, పైపింగ్ అంతా కూడా రెడ్ కలర్ వస్తుంది. ఎంబ్రాయిడరీ వర్క్ కూడా చూసినట్లయితే మ్యాటీ వర్క్ లాగా తీసుకున్నారు లీఫ్ పార్ట్. అది గ్రే కలర్ బ్లాక్ కలర్ మిక్స్ తో లీఫ్ ఉంటుంది. ఫ్లవర్ వచ్చేసరికి రెడ్ కలర్, డార్క్ మెరూన్ కలర్, రెడ్ కలర్ కాంబినేషన్ లో షేడెడ్ టైప్ ఆఫ్ లుక్ వచ్చింది. ఇది కూడా మనకి క్రీపర్ లాగా కింద వరకు కూడా డిజైన్ చేశారనమాట. సైడ్ మనం చూస్తున్నట్లయితే బేస్ మెటీరియల్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి లైట్ గ్రే కలర్ అండ్ బ్లాక్ కలర్ షేడ్స్ ఉంటుంది. మనకి లైన్స్ లాగా బేస్ మెటీరియల్ ఉంటుంది. కింద బార్డర్ చూస్తున్నట్లయితే రెడ్ కలర్ రాస్లిక్ తో మనకు ఒక 4 లైన్స్ ఇచ్చారనమాట కింద దామన్ పార్ట్. టోటల్ మనకి మెటీరియల్ అంతా కూడా ఇలా వస్తుంది. దీనికి బాటమ్ అంచుని బాటమ్ రెడ్ కలర్ కాంట్రాస్ట్ బాటమ్ వస్తుంది. ఫ్లవర్స్ డిజైన్ ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ కాంబినేషన్ తో మనకి బాటమ్ అనేది ఇచ్చారు. చున్నీ కూడా మనకి రెడ్ కలరే ఉంటుందండి. కాకపోతే మనకి ఏంటంటే 4 సైడ్స్ కూడా గ్రే కలర్ తో మనకి సాటిన్ బార్డర్ ఇచ్చారు. చిన్న బార్డర్. ఈ డ్రెస్ ఇది వచ్చేసి 1150 రూపీస్ పడుతుంది. 1150 రూపీస్ కి ఈ డ్రెస్ మెటీరియల్ అవైలబుల్ ఉంది. దీంట్లో కలర్స్ ఉంటాయి. దీంట్లో కలర్ చాయిస్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ వచ్చేసి సెమీ స్టిచ్. ఇది కూడా మనకి ఓకే. ఇది వచ్చేసి మనకి చందేరి సిల్క్ వస్తుంది. కొంచెం షేడెడ్ లో కనిపిస్తుంది. మనకి మంచి షైనింగ్ అంటే పట్టు లుక్ మెటీరియల్ లాగా ఉంది. చందేరిలో చందేరి ఫ్యాబ్రిక్ ఇచ్చారండి. గ్రీన్ కలర్ అండ్ బ్లూ కలర్ మిక్స్ అయితే ఏ కలర్ అయితే వస్తుందో ఆ కలర్ తీసుకున్నారు. మంచి సాఫ్ట్ మెటీరియల్. ఇక్కడ డ్రెస్ లో నెక్ పార్ట్ చూసినట్లయితే కనుక మనకి కాలర్ నెక్ ఇచ్చారు, రౌండ్ నెక్. అది కూడా చిన్న కాలర్ తీసుకున్నారు. ఆ కాలర్ అనేది క్లియర్ గా మెన్షన్ అవ్వడం కోసం మనకి పింక్ కలర్ గోట్ వర్క్ ఇచ్చారు. తర్వాత దానికి సీక్వెన్స్ వర్క్ లోపల యాడ్ చేసి దాని చుట్టూ అంతా కూడా మనకి పిటాయి వర్క్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఈ బోర్డర్ ఏదైతే మనం నెక్ బోర్డర్ చూసామో, కాలర్ నెక్ బోర్డర్, ఈ బోర్డర్ టోటల్ అంటే డ్రెస్ కింద వరకు కూడా 2 లైన్స్ ఇచ్చారనమాట. అలాగే ఫ్రంట్ పార్ట్ లో మనకి 2 సైడ్స్ కూడా మంచి కలర్స్ కాంబినేషన్స్ తీసుకున్నారు. ఇక్కడ బేస్ లో అంటే బ్యాక్గ్రౌండ్ లో క్రీమ్ కలర్ ఉంటుంది కదండి, సీక్వెన్స్ వర్క్ బ్యాక్గ్రౌండ్ లో. సో ఆ కలర్ కాంబినేషన్ తో లీవ్స్ ఇచ్చారు. లోపలంతా కూడా సన్నటి ఈనెల్ లాగా స్ట్రోక్స్ మనకి గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ ఉంటుంది. ప్లస్ గోట్ వర్క్ ఏ కలర్ అయితే తీసుకున్నారో గోట్ వర్క్ కలర్ కాంబినేషన్ తో మనకి ఫ్లవర్ డిజైన్ అన్నమాట. ఇది మనకి కొంచెం కింద లెంతీగా ఉండే విధంగా, ఇక్కడ కొంచెం షార్ట్ సైజ్ ఉండే విధంగా 2 సైడ్స్ కూడా మనకి షోల్డర్ పార్ట్ లో ఇచ్చారు. హ్యాండ్స్ చూసినట్లయితే మనకి 3/4 హ్యాండ్స్ తీసుకున్నారు. 1 సైడ్ కింద వచ్చేసరికి మనకి ఒక చిన్న గోల్డ్ కలర్ బోర్డర్ కూడా ఇచ్చారు. టోటల్ డ్రెస్ పార్ట్ అంటే ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా ఇలా ఉంటుంది. కింద దామన్ పార్ట్ కూడా దీనికి కలర్ఫుల్ గా ఇచ్చారు. పింక్ కలర్ అలాగే రెడ్ కలర్ కాంబినేషన్ తో చిన్న లైన్స్ యాడ్ చేస్తూ జూట్ గోల్డ్ కలర్ కాంబినేషన్ మిక్స్ తో ఒక లెంతీగా బోర్డర్ ఇచ్చారు. మధ్యలో క్రీమ్ కలర్ కాంబినేషన్ అంటే పైన మనకి క్రీమ్ కలర్ కాంబినేషన్ తో లీఫ్ వర్క్ ఇచ్చారు కదా, సో ఆ కలర్ కాంబినేషన్ తో మనకి మిడిల్ పార్ట్ లో థ్రెడ్ వర్క్ ఇచ్చారనమాట, సిల్క్ థ్రెడ్ వర్క్. ఇది టోటల్ గా మనకి టాప్ పార్ట్. దీనికి బాటమ్ సేమ్ కలర్. ఓకే. డ్రెస్ మెయిన్ కలర్ ఏదైతే ఉందో అదే కలర్ కాంబినేషన్, కాకపోతే ఫ్యాబ్రిక్ అనేది ఇక్కడ చేంజ్ చేశారు. చున్నీ వచ్చేసరికి సేమ్ కలర్ అండి, ప్యూర్ షిఫాన్ ఫ్యాబ్రిక్. దానికి 2 సైడ్స్ వచ్చేసి హ్యాండ్స్ పార్ట్లో ఏదైతే మనకి చిన్న బోర్డర్ ఇచ్చారో జూట్ గోల్డ్ కలర్ బోర్డర్, సేమ్ అదే కలర్ కాంబినేషన్తో ఒక చిన్న బోర్డర్ హ్యాంగ్ అయ్యే పార్ట్ 2 సైడ్స్ ఇచ్చారనమాట. టోటల్గా మనకి డ్రెస్ పార్ట్ అంతా ఇలా ఉంటుంది. మనకి నచ్చినట్టుగా ఫిట్టింగ్ చేయించుకోవచ్చు. దీని కాస్ట్ ఎంత ఉందండి? 1550. ఓన్లీ 1550 రూపీస్ కి ఈ డ్రెస్ మెటీరియల్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది మెటీరియల్, డ్రెస్ మెటీరియల్. ఇది వచ్చేసి మనకి చందేరీనే. ఓకే. ఇది వచ్చేసి మనకి నెక్ పార్ట్ అన్నమాట. నెక్ పార్ట్ డిజైన్ చేసుకున్న తర్వాత మనకి మిగిలిన పార్ట్ హ్యాండ్స్ కి కూడా యూస్ చేసుకోవచ్చు. ఇక్కడంతా కూడా మనకి నెటెడ్ ఫ్యాబ్రిక్ తీసుకున్నారు, క్రీమ్ కలర్ నెటెడ్ ఫ్యాబ్రిక్. దానిపైన అంతా కూడా చాలా హెవీ అండ్ గ్రాండ్ లుక్ కనిపిస్తుంది. దీనిపైన పింక్ కలర్ కాంబినేషన్ ఎంబోస్ లుక్ ఉండే విధంగా సర్కిల్స్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. దాని చుట్టూ మనకి సీక్వెన్స్ వర్క్ కూడా యాడ్ చేశారు. ఈ లీఫ్ వర్క్ అండ్ క్రీపర్ అంతా ఏదైతే ఉందో ఇదంతా కూడా మనకి లీఫ్ వర్క్ అంతా కూడా కొంచెం మ్యాటీ టైప్ లో లుక్ తీసుకొచ్చారు, లీఫ్ వర్క్ అండ్ క్రీపర్ అంతా కూడా. ప్లస్ దట్టు ఏంటంటే మనకి డ్రెస్ కలర్ కాంబినేషన్ కి టోటల్ గా కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ తో మనకి నెక్ పార్ట్ ఇచ్చారు. హ్యాండ్స్ కూడా మనం ఇవే యూస్ చేసుకోవచ్చు. మిగిలిన పార్ట్ అంతా కూడా ప్యూర్ చందేరి ఫ్యాబ్రిక్ ప్లెయిన్ ఇచ్చారనమాట. కింద బోర్డర్ చూసినట్లయితే కనుక సీక్వెన్స్ వర్క్ బోర్డర్ యాడ్ చేశారు. 3 లైన్స్ మనకి గోల్డ్ కలర్ బోర్డర్. దానికి మిడిల్ పార్ట్ లో వచ్చేసరికి పింక్ కలర్ తీసుకుని దానిపైన పిటాయి వర్క్ ఇచ్చారు. మధ్యలో సీక్వెన్స్ వర్క్ కూడా ఇచ్చారు. బ్యాక్ సైడ్ కూడా ఏంటంటే మనకి డిజైన్ అనేది ఉంటుంది బోర్డర్ లో, కాకపోతే ఏంటంటే ప్లెయిన్ లైన్స్ తీసుకున్నారనమాట. ఎక్కడ కూడా డిజైన్ మిస్ అవ్వకుండా ప్లెయిన్ లైన్స్. దీనికి హ్యాండ్స్ వచ్చేసి ఇక్కడ మనకి వేరే ఇచ్చారండి, కాకపోతే మనకి ఇంత నెక్ పార్ట్ అవసరం లేదు కాబట్టి దీంట్లో మనం కొంచెం ఏదైనా ప్యాచ్ వర్క్ మోడల్ చేయించుకోవచ్చు. దానికి 2 లైన్స్ బోర్డర్ కూడా ఇచ్చారు. బాటమ్ బ్లూ కలర్ సాటిన్. ఓకే. కలర్ అంటే మెయిన్ కలర్ ఏదైతే ఉందో టాప్ కలర్ అదే కలర్ కాంబినేషన్ తో మనకి బాటమ్ అనేది డిజైన్ చేశారు. దీనికి చున్నీ వచ్చేసి ఫుల్ మార్బుల్ షిఫాన్ అన్నమాట.
మొత్తం మార్బుల్ షిఫాన్ సేమ్ కలర్ కాంబినేషన్. 4 సైడ్స్ కూడా ఇంతకు ముందు మనం గోల్డ్ కలర్ ఏదైతే చూసామో అదే కలర్ కాంబినేషన్ ని ఇక్కడ మనకి 4 సైడ్స్ ఇచ్చారు. దీని కాస్ట్ ఎంత ఉందండి? 2100. 2100 రూపీస్కి ఈ డ్రెస్ మెటీరియల్ అవైలబుల్ ఉంది. ఓకే భారతి గారు, విఘ్నేశ్వర డ్రెస్సెస్లో ఉన్న ఆల్ వెరైటీస్ అన్నీ కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి. చూశారు కదండి, విఘ్నేశ్వర డ్రెస్సెస్లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ డ్రెస్సెస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ అన్నీ మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీ మెయిన్ రోడ్లో ఉన్న విఘ్నేశ్వర డ్రెస్సెస్కి విజిట్ చేయండి. ఇది వాటి సొగసు చూడతారమ్మా. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.